హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర్ ప్రాపర్టీస్. ఈరోజు ఫుల్ ఫర్నిచర్ హౌస్, ఫుల్ కబోర్డ్ వర్క్తో ఉన్న హౌస్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకు G+1 హౌస్. G+1 హౌస్ మరి ఓనరు ఇదైతే దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు కాబట్టి ఇల్లు అయితే చాలా ఎక్సలెంట్గా అయితే మరి వర్క్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా హౌస్ అయితే మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ అయితే చేశాడు. ఈ హౌస్ మనకు మెయిన్ రోడ్ నుంచి కూడా ఏదైతే మనకు 100 ఫీట్ రోడ్ ఉన్నదో 100 ఫీట్ రోడ్కు మరి చాలామంది మన కస్టమర్లు దగ్గర చెప్పమని అన్నారు కాబట్టి మరి మెయిన్ రోడ్కు దగ్గరలో మీకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి దీనిపైన మరి ఎలాంటి కమిషన్ కానీ బ్రోకరేజ్ కానీ చెల్లించిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా కూడా ఓనర్ కూడా కాల్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకు కింద మరి పార్కింగ్ విషయంలో చూసుకున్నట్టయితే ఒక 2 నుంచి 3 వరకు అయితే కార్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకు 150 స్క్వేర్ యార్డ్లో ఉంది కాబట్టి 30x45 డైమెన్షన్తో ఉన్నది. మనకు 150 గజాలు. అలాగే డైమెన్షన్ చూస్తే చాలా ఎక్సలెంట్ డైమెన్షన్ అని చెప్పుకోవచ్చు. 30x45 డైమెన్షన్ అనేది చాలా ఎక్సలెంట్ డైమెన్షన్. సో అట్లానే మనకు 3 కార్లు కూడా లైన్గా పార్క్ చేసుకున్న సైడ్లో కూడా 2 వీలర్ కూడా ఒక 2 నుంచి 3 వరకు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కింద రెంట్కి ఇచ్చుకున్నా కూడా పైన ఉన్నది కూడా పార్కింగ్ అయితే ఎలాంటి అయితే ఇబ్బంది అయితే ఉండదు. మరి ఈ హౌజు మనకు పార్కింగ్ విషయంలో చూసుకోవచ్చు. కింద ఫ్లోరింగ్ మనకు మంచి క్వాలిటీతో ఉన్న గిర్నెట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి పార్కింగ్లో మనకు వాల్స్ కట్ చేసి మంచిగా డిజైన్ అయితే దీనికైతే ఇవ్వడం అయితే జరిగింది. మరి మనం చూసుకోవచ్చు వర్క్ విషయంలో అని చెప్పి మీకు చెప్తున్నాను. ఈ డోర్స్ కూడా చూడండి, డోర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా మరి క్వాలిటీతో ఉన్న డోర్స్ అయితే దీనికైతే మరి ఫిట్ చేయడం అయితే జరిగింది. కింద మనకు ఫ్లోరింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 1 BHK అయితే దీనికి ప్లాన్ చేశాడు. మరి ఇది వచ్చేసి హాలు పక్కనే మనకు కిచెన్కి పక్కనే కూడా ఒకటి కామన్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్. మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK ఇచ్చాడు. మరి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఫుల్గా అయితే ఫర్నిచర్ వర్క్ కూడా కబోర్డ్ వర్క్ కూడా వేశారు. ప్రైస్ అనేది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అయితే చెప్తున్నారు. మరి ప్రైస్ అనేది అలాగే లొకేషన్ కానీ చూసుకున్నట్టయితే మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందని చెప్పుకోవచ్చు. కింద ఏదైతే చూస్తున్నాం ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూము చాలా విశాలంగా స్పేసియస్గా ఉన్నది. ఇందులో మీకు ఈజీగా కూడా మరి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా చుట్టూ సర్వము తిరగడానికి కూడా చాలా ప్లేస్ కూడా ఉన్నదని చెప్పుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకు మరి వర్క్ విషయంలో కూడా చూసుకోవచ్చు. మెయిన్ డోర్స్ కానీ అవిటి ఫ్రేమ్స్ కానీ మంచి క్వాలిటీతో ఉన్న వర్క్ అయితే చేసేయడానికి కూడా చెప్పుకోవచ్చు. అలాగే మరి ఫస్ట్ ఫ్లోర్లో కూడా వీడియో ఎలా ఉందని కూడా ఫస్ట్ ఫ్లోర్లో మరి కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉన్నదని కూడా ఒకసారి అయితే మీకు పైకి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మనకు పార్కింగ్ పక్కనే మరి మెట్ల కింద కూడా వాష్ ఏరియా అయితే కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. మరి మెట్స్ కానీ మరి స్టెప్స్ చూసుకున్నట్టయితే స్టెప్స్ కూడా పైకి ఎక్కడానికి చాలా ఈజీగా స్టెప్స్ అయితే చాలా చిన్నగా అయితే దీనికైతే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మరి ఫస్ట్ ఫ్లోర్లో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్. మరి ఫస్ట్ ఫ్లోరు వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మనకు ఈస్ట్ సైడు సింహద్వారం అయితే దీనికి ఇచ్చారు. మరి వెస్ట్ సైడు మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉన్నది. వెస్ట్ ఫేసింగ్లో హౌస్ ఉంది కాబట్టి మరి మనకి ఈస్ట్ సైడ్ అయితే సింహద్వారం అనేది చాలా మంచిగా డిజైన్ చేశారు. మరి మెయిన్ డోర్ చూసుకోవచ్చు. ఇండియన్ టేక్ తోటి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా అయితే దీనికైతే ఇవ్వడం జరిగింది. విశాలంగా చూడండి. ఇప్పుడు ఏదైతే మనము చూస్తున్నామో చాలా స్పేసియస్గా హాల్ అయితే చాలా ఎక్సలెంట్గా మరి కింద ఫ్లోరింగ్ కానీ ఫాల్ సీలింగ్ కానీ ఇక్కడ చూసుకుంటే కబోర్డ్ వర్క్తో మనకు టీవీ యూనిట్ చాలా మంచి లుక్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే మనము డోర్స్ కానీ అలాగే విండోస్ చూసినట్టయితే విండోలకు కూడా మనకు యూపీఎస్తో పాటు ఫినిషింగ్ అనేది బార్డర్స్ అయితే మనకు గిర్నెట్ తోటి అయితే దానికి ఇవ్వడం అయితే జరిగింది. మనకి హాలుకు పక్కనే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మరి హాలుకు పక్కనే మనకు డైనింగ్ సెక్షన్ కూడా ఇచ్చారు. కింద ఫ్లోరింగ్ విషయంలో మరి ఫుల్ ఫ్లోరింగ్కు పక్కనే మనకు బార్డర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు. ఇది ఏదైతే వాషింగ్ ఏరియా ఇక్కడ కూడా వాష్ ఏరియా మనకు సింక్ అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు. మరి ఓపెన్ కిచెన్ ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి ఈ హౌస్కి వచ్చేసి మరి ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓపెన్ కిచెన్కు మరి కింద చూసుకోవచ్చు. దీనికి వచ్చేసి మరి డోర్స్ కానీ అలాగే మనకు ఎక్స్ట్రా సామాన్ కూడా పెట్టుకోవడానికి కిచెన్లో అయితే మరి కబోర్డ్ వర్క్ చెప్పిన వల్ల హౌస్ అయితే చాలా మంచి లుక్ వచ్చింది. దీనికి పక్కనే పూజ గది కూడా దీనికి ఇచ్చారు. మరి పూజ గదికి ఇక్కడ వంట దగ్గర చేసుకున్నా కూడా మనం ఎగ్జిస్ట్ కావడానికి కూడా
ఒకటి విండో లాంటిది అయితే దీనికి చాలా బాగా అయితే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. మరి ఇది వచ్చేసి 2 బెడ్రూమ్ అయితే దీనికి ఇచ్చారు. 2 బెడ్రూమ్లలో చాలా ఎక్సలెంట్ అయితే 2 బెడ్రూమ్స్ అయ్యేసి కూడా స్పేసెస్గా అయితే ఉన్నాయి. మరి 2 బెడ్రూమ్లలో చూసుకోవచ్చు. మరి డోర్స్ కానీ ఫ్రేమ్స్ కానీ మన ఎక్స్ట్రా మెటీరియల్ సామాన్ ఉన్నా కూడా మనకు కామన్ వాష్రూమ్ పైన అయితే సామాన్ పెట్టుకోవడానికి కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. ఇది చూసుకోవచ్చు. కింద వచ్చేసి మరి ఫ్లోరింగ్ చాలా ఎక్సలెంట్గా మరి క్వాలిటీతో ఉన్న గిన్నెట దీనికి ఇచ్చారు. మరి విండోస్ కానీ మనకు ఈ కబోర్డ్ వర్క్తో చేసిన ఫర్నిచర్ వర్క్తో చేసిన డోర్స్ కూడా ఎక్కడ కూడా చూసినా కూడా ఓనరు దగ్గరుండి మరి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి హౌస్ అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. ఓనరు దగ్గరుండి కట్టుకున్నాడు. సో ఏంటంటే ఆయనకు జాబు వేరే దగ్గర షిఫ్ట్ అవడం వల్ల ఏంటంటే అతను వేరే దగ్గరికి వెళ్తున్నాడు. సో అందుకని ఈ ప్రాపర్టీ అయితే సేల్కి అయితే పెట్టడం అయితే జరిగింది. మరి ఓనరు దగ్గరుండి చాలా ఇష్టపూర్వకంగా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి హౌస్ అయితే మరి ఎలాంటి వర్క్ విషయంలో మనం చూడొచ్చు. క్వాలిటీ విషయంలో చాలా మంచి క్వాలిటీ అయితే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ పక్కనే కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. మరి దీనికి డైమెన్షన్ మళ్ళీ ఒకసారి చూసుకుంటే డైమెన్షన్ కానీ లొకేషన్ కానీ చూసుకున్నట్టయితే మరి ఎగ్జాక్ట్లీగా వచ్చేసి మనకు బడంగ్పేట్ మున్సిపాలిటీ బడంగ్పేట్లో అయితే వచ్చింది. బడంగ్పేట్ మెయిన్ రోడ్ నుంచి కూడా జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. చుట్టూ సరౌండింగ్ కూడా హౌసెస్ అయితే చుట్టూ సరౌండింగ్ కూడా ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి కూడా మనకు చాలా తక్కువ ప్రైస్ అయితే చెప్తుండ్రు. ప్రైజు 1 crore 10 lakhs 1,10,00,000 అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఏరియాలో ల్యాండ్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి మరి ప్రైస్ అనేది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ 1,10,00,000. ప్రైస్ అనేది స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా ఫైనాన్స్ ప్రొవైడర్ నెంబర్కి డైరెక్ట్గా ఓనర్కి అయితే కాల్ చేయండి. మరి చుట్టూ సరౌండింగ్ ఎలా ఉన్నదని కూడా ఒకసారి అయితే పైకి వెళ్ళి అయితే చూసుకోవచ్చు. మీకు నియర్ బైలో మరి హౌజెస్ కూడా చూసుకోవచ్చు. మొత్తం టోటల్గా అయితే హౌజెస్కి మధ్యలో అయితే ప్రాపర్టీ అయితే ఉన్నది. నియర్ బైలో స్కూల్స్, కాలేజెస్, అలాగే షాపింగ్ మాల్స్ కూడా చూసుకున్నట్టు ఎల్బీ నగర్కు దగ్గర మనకి ఎల్బీ నగర్ నుంచి కూడా జస్ట్ ఒక 10 కిలోమీటర్ దూరం ఉంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు 15 కిలోమీటర్ దూరం ఉంది. మెయిన్ రోడ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరం ఉంది. మనకి ఇది చాలా రీజనబుల్ ప్రైస్, అలాగే ఒక మంచి బెస్ట్ ఛాన్స్ ప్రాపర్టీ అని కూడా చెప్పుకోవచ్చు. మరి తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్, అలాగే ఇండిపెండెంట్ హౌసెస్, ఇదే విధంగా మీ ప్రాపర్టీ సేల్కున్నా కూడా ఫైనాన్స్ ప్రొవైడర్ నెంబర్కి కాల్ చేయండి. మరి తక్కువ బడ్జెట్ అయితే మనం ప్రమోషన్ అయితే చేస్తున్నాము. మరి ఇంట్రెస్ట్ ఉన్న తప్పకుండా కాల్ చేయండి. మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మేము ముందుకు తీసుకురావడానికి మరో వ్యక్తిని కలుస్తాను. అంతవరకు సెలవు.